రాత్రికి డిన్నర్ ఏం చేసుకున్నాం అంతయ్య? టైం అయిపోతుంది. ఉప్మా చేసుకుందాంలేమ్మా. ఉప్మా ఎందుకులేండి అత్తయ్య ఇప్పుడు. మరి ఏం చేసుకుందాము? రొట్టెలు చేసుకుందాము. రొట్టెలు చేసుకుందామా? అయితే నేను 3 cups రొట్టెలు అని చెప్పి చేస్తానమ్మా, అది చేసేనా? సరే, ఏదో ఒకటి చేయండి అత్తయ్య. సరే, నువ్వు నొక్కియాలి, నేను కాలుస్తా. సరే ఓకే, పద చేసుకుందాం. పదండి. ఏంటత్తయ్య 3 cups అన్నారు, ఏందో పిన్లన్నీ వేసినారు. ఇదిగోనమ్మా 3 cups అంటే ఇదిగో ఇవే. ఈ కప్పుతోటి రాగి పిండి 1 కప్పు, బియ్య పిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, అవే 3 cups. అవే 3 cups అంటే నేను ఏదో అనుకున్నాను. ఏదో అనుకున్నావు, తెలియదు కదా నీకు. రొట్టెలు కూడా 3 cups, ఇప్పుడు మల్టీగ్రెయిన్ లాగా. మల్టీగ్రెయిన్ లాగా నీకు 3 cups రొట్టెలు చేసి పెడతా. చూడండి, నేర్చుకోండి అందరూ. ఇంకా పిండి ఒక్కటేనా అత్తయ్య? లేదమ్మా, ఇందులో ఇదిగో సొరకాయ తురుముకున్నాను, అది వేసి కలిపేస్తాను. ఇందులో ఏమో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు అంతా మిక్సీలో వేసాను. ఇది ఇందులో వేసేసి కలిపేసి రొట్టెలు చేసుకోవటమే. అంటే ఆప్షనల్, సొరకాయ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. లేదు, సొరకాయ వేస్తేనే టేస్ట్గా ఉంటుందమ్మా. ఒట్టిగా అయితే అంత టేస్ట్ ఉండదు, కంపల్సరీ వేసుకోవాలి. అందులో క్యారెట్ కూడా వేసుకుంటారు, అయితే నేను క్యారెట్ వేయట్లేదు, ఓన్లీ సొరకాయ మాత్రం వేస్తాను. ఇంకింతేనమ్మా, ఇందులో వేసేసి కలిపి చేసుకోవటమే. ఇంకేం అక్కర్లేదు అయితే. ఇంకేం అవసరం లేదమ్మా. మనం ఇప్పుడు చపాతీలకి ఎలా కలుపుకుంటాము అట్లా కలుపుకొని చేసుకోవాలంతే. అవి మామూలుగా వేస్తారు కదండి అత్తయ్య, ఉల్లిపాయలు అట్లా పల్లీలు అన్నీ కచ్చపచ్చగా. కాదమ్మా, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకో, పంటి కిందికి వస్తుంటాయి, ఇట్లా నొక్కినప్పుడు గడ్డగడ్డగా తగులుతుంటాయి. అందుకని ఇలా మిక్సీలో వేసుకుంటే మనకు నమలటానికి ఈజీగా ఉంటుంది, చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని నేను మిక్సీలో వేసా. మామూలుగా పల్లీలు వేస్తారు కదా, మీరు వేయలేదే? నేను పల్లీలు వేయలేదమ్మా, అంతా ఎందుకులే అని చెప్పారని పల్లీలు వేయలే. వేసుకుంటారు పల్లీలు కూడా, అది వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇంకా టేస్ట్ వస్తుంది. అదంటే అది నిల్వ ఉండేటప్పుడు పల్లీలు వేసుకుంటే చెక్కలా చేస్తాను చూసావా, అప్పుడు పల్లీలు వేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది. దీనికి అంత అవసరమైతే మనము పచ్చడి కానీ, కూర కానీ, పప్పు కానీ ఏదైనా నంచుకొని తినచ్చు. ఓకే. ఇంకా దాని మామూలుగా మనము నిల్వ ఉండే చెక్కలు అయితే ఏం నంచుకోవడానికి అవకాశం ఉండదు కదా, అందుకని అందులో పల్లీలు వేసుకుంటారు. ఇందులో వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇదిగోండి, పిండి ఇట్లా మెత్తగా కలుపుకొని ఉంచుకోవాలండి. ఇది ఎట్లా అంటే ఇలా రావాలి, ఇలా పిండి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, మూత పెట్టాను, ఒక 5 నిమిషాలు అయిందండి. మనము అంటే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ సైజులో ఉండలు చేసుకొని రొట్టెలు చేసుకోవాలండి. అయితే రొట్టెలు నొక్కటం మాత్రము మా పెద్ద కొడలు చిన్న కొడలు నొక్కుతారండి. ఇలా ఉండలు చేసేయటము, పిండి కల్పించటము అవి చేస్తూ ఉంటాను. వాళ్ళే గట్టిగా నొక్కుతారు రొట్టెలు, నేనైతే నొక్కలేను. కాల్చడం మాత్రం నేను ఎక్స్పర్ట్ అండి, రొట్టెలు నొక్కటం మాత్రం వాళ్ళిద్దరు ఎక్స్పర్ట్. అదిగోండి, అలా నొక్కుతుంది మా చిన్న కోడలు. అయిపోయిందమ్మా రూపా? అయిపోయింది అత్తయ్య, ఇదిగోండి. సరే, తీసుకెళ్తానండి. ఇట్లా వేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. గుడ్డ మీద అయితే తెల్లటి క్లాతే తీసుకోండి. హైలోనే పెట్టి కాల్చుకోండి, సిమ్లో పెట్టకూడదు. ఇదిగోండి, కాలింది, తిప్పుకోవాలి. నీట్గా తిప్పుకోవాలండి, ఇరిగిపోకుండా. ఇదిగోండి, కొంచెము ఆయిల్ వేసుకోవాలండి. ఈ పైన కూడా కొంచెము ఆయిల్ పోసుకోండి. అంటే ఆయిల్ లేకపోతే తినలేం కదా, అందుకని కొంచెం ఆయిల్ పోసుకుంటే టేస్టీగా ఉంటుంది తినడానికి. ఇదిగోండి, ఒక సైడు ఇలా కాలింది కదండి, రెండో సైడ్ కూడా ఇలా కాలాలి. ఇది మాడింది అనుకోవద్దండి, ఇలా కాలితేనే టేస్ట్ బాగుంటుంది, లేకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా కాల్చుకోవాలి. ఇదిగోండి, అన్నీ కాల్చేసి ఈ హాట్ బాక్స్లో పెట్టేసుకున్నామండి. ఇప్పుడు
తినేస్తాము. అసలు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదండి మీకు. చిటిక ఇదిగోండి నిల్వ పచ్చడి చేసుకున్నాను, టమాటా పచ్చడి. అది వేసుకొని తింటే సూపర్ అదరహో అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒక్కసారి ఈ రొట్టెలు చేసి పిల్లలకు పెట్టండి. అలానే టమోటా పచ్చడితోటి రొట్టెలు చేసి పెట్టారంటే పిల్లలు చాలా టేస్టీగా తింటారండి. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో మీరు వాళ్ళ ఫేస్లో గమనించండి. ఇది తప్పనిసరిగా ట్రై చేయండి. మరొక వీడియోలో మరొక మంచి రెసిపీతోటి మీ ముందుంటా. బాయ్.